ఈ మధ్యలో కాంగ్రెస్ పార్టీలో వండుకుంటేనే ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు క్రమశిక్షణను ఉల్లంఘించి వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ రాక్షస పాలనపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రేవంత్ రెడ్డి గారు అలుపెరగని పోరాటం చేసి ఎన్నో అష్ట కష్టాలు పడి మరి వారు అప్పటి ప్రభుత్వం మీద ఫైట్ చేసి మరి 3-4 సార్లు జైలుకు కూడా వెళ్ళి రావడం, ఎంతోమంది కార్యకర్తలు ఆస్తులు పోగొట్టుకొని కొందరు ప్రాణాలను కూడా పొడగొట్టుకొని కేసీఆర్కి వ్యతిరేకంగా పోరాడినందుకు ఇవాళ కార్యకర్తల రేవంత్ రెడ్డి మరి ఇటువంటి వాళ్ళ త్యాగ ఫలితంతో ఇవాళ ప్రభుత్వం వస్తే మరి ప్రభుత్వంకి వచ్చిన తర్వాత మరి అప్పుల పాలైనటువంటి రాష్ట్రాన్ని బాగు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిత్యం 18 గంటలు కష్టపడుతూ ఉంటే ఇవాళ కొంతమంది అదే పనిగా పార్టీని ప్రభుత్వాన్ని బదనం చేయడానికి ఏదో రకంగా వీక్ చేయడానికి మరి ఇవాళ అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇంత కష్టపడుతూ ఉంటే పదవులు అనుభవిస్తున్న ఒకరిద్దరు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీని ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసుకుంటూ వాళ్ళ స్వార్థం కోసం మరి ఏదైతే ఇవాళ మాట్లాడుతూ ఉన్నారో మరి మధ్యలో కొండ సురేఖ గారి కూతురు వ్యాఖ్యలు మనం గత 3 రోజులు వింటా ఉన్నాం, చూస్తూ ఉన్నాం. మన తన కూతురు వ్యాఖ్యలపై ఇప్పటి వరకు కొండ సురేఖ గారు స్పందించలేదు. మరి అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారి సోదరులపైన ఇష్టానుసారంగా నోటికి ఏదైతే అదే మరి వారి కూతురు మాట్లాడాలని మనం ఈ రాష్ట్ర ప్రజానీకం కానీ మనందరం కూడా చూడడం జరిగింది. మరి అయితే ఆ కూతురికి సంబంధించి వాళ్ళిద్దరు ఒకటే దగ్గర వాళ్ళ కుటుంబం కలిసి ఉంటుంది, ఒకటే దగ్గర ఉంటారు వాళ్ళు. మరి మీ కూతురు ఇట్లా మాట్లాడింది అని చెప్పి దానికి వివరణ కావాలని చెప్పి మరి షోకాసు నోటీస్ జారీ చేస్తే దానికి వివరణ ఇవ్వకుండా మరి మంత్రి గారు ఈ రోజు వరకు నాకు నా కూతురుకు సంబంధం లేదని చెప్పి మరి బుకాయించేటువంటి మాటలు మరి సురేఖ గారు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో, మీరు ఒక సీనియర్ పొలిటీషియన్, ఒక సీనియర్ నాయకురాలు ఉండి మరి ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఉంటే మీరు ఈరోజు పార్టీలో మీకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక సోదరిని ఎట్లయితే మనని ఎట్లయితే చూస్తూ ఉంటారో ఆ రకంగా మిమ్మల్ని ఒక గౌరవించి మీరు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మరి ఎంతోమంది పార్టీ కోసం కష్టపడిన వ్యక్తులు ఉన్నారు, ఎంతోమంది పార్టీ కోసం మరి వాళ్ళ కష్టాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. అటువంటి వాళ్ళు ఎమ్మెల్యే గెలిస్తే వాళ్ళని కాదు అని మరి మీకైనా గొప్ప బీసీ నాయకులు ఉన్నారు, అటువంటి వాళ్ళని పక్కకు పెట్టి ఇవాళ మీకు మంత్రి పదవి ఇచ్చి ఒక సముచిత స్థానం మీకు కట్టబెడితే ఇవాళ మీరు మీ కుటుంబం మరి ఈ రకంగా మాట్లాడుతూ ఉందంటే ఒక్కసారి మీరు దానికి ఆలోచన చేసి మరి ముఖ్యమంత్రి గారికి మా సీఎం గారికి పార్టీకి బేషరతుగా క్షమాపణ చెప్పాలి, తన కూతురుతో కూడా క్షమాపణ చెప్పించాలి. ఎందుకంటే ఇవాళ క్షమాపణ చెప్పడం అనేది అది మీ కనీస గౌరవం. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రంలో ప్రజలకు ఒక మంచి ఆలోచన విధానంతో అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి ప్రభుత్వానికి పార్టీకి మరి మంచి పేరు తీసుకొచ్చి మరి మంచి పేరు వస్తున్నటువంటి ఇటువంటి సందర్భంలో మీరు ఈ రకంగా మాట్లాడు అది కరెక్టా అనేది ఒకసారి మీకు మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఒక గౌరవం పదమైనటువంటి మీరు మాకు కూడా ఒక అక్కతో సమానం, కానీ ఇవాళ మీ చేసేటువంటి కార్యక్రమాలతోని
మా మనసు కూడా బాధపడతా ఉంది. మీరు ఈ రకంగా మాట్లాడడం అనేది అది సభ్య సమాజం కూడా తలదించుకునే విధంగా ఇవాళ మీరు మీ కూతురు మాట్లాడడం అనేది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇవాళ మన ఇంట్లో మన కొడుకు మాట్లాడినా బిడ్డ మాట్లాడినా అది పిల్లల తల్లిదండ్రులకే అది వస్తుంది. ఎందుకంటే ఇవాళ మీ బిడ్డగా ఆమె మాట్లాడుతూ ఉంది కాబట్టి, మీ బిడ్డగా ఇవాళ తాను చూస్తూ ఉన్నారు కాబట్టి తను మాట్లాడే ప్రతి మాట కూడా అది మీరు మాట్లాడినట్టు అవుతుంది. కానీ నాకు సంబంధం లేదు, నేను ఆమె మాట్లాడింది నాకు ఆ పార్టీకి కాదు, నాకు సంబంధం లేదంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆమె మీ కూతురు అనే విషయం మీకు తెలుసు. ఆమె మీ కూతురు కాదని మీకు చెప్పగలుగుతారా? ఆమె నా బిడ్డ కాదని మీకు చెప్పగలుగుతారా? మరి మీ కూతురు మాట్లాడే మాటలను నాకు సంబంధం లేని మాట్లాడతారంటే మీరు ఏ రకంగా మాట్లాడతారో మీరు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా మరి అన్ని ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇది మనకు కానీ మీకు కానీ పార్టీకి కానీ మంచి కాదు. ఎందుకంటే ఒక క్యాబినెట్ మంత్రిగా ఉండి క్యాబినెట్లో మీరు ఉండి ఇక్కడ పార్టీ బలోపేతాని కోసం ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా మీరు ప్రయత్నం చేయాల్సిన ఈ తరుణంలో మీరు ఈ రకంగా మాట్లాడాలని నేను ఒక శాసనసభ్యునిగా మన తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఇప్పటికైనా బేషరతుగా మీరు వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలి, మీ కూతురుతో కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. తీసుకోమంటే బరాబర్ తీసుకుంటారు. క్షమాపణ చెప్పకుండా ఫైనల్ కలిగి క్షమాపణ చెప్పాలని మీరు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తారు. ఆమె చెప్పాలి, వాళ్ళ బిడ్డ చెప్పాలి. మొదలు మేము సస్పెన్షన్ షోకాజ్ నోటీస్ ఇచ్చినాం. ఈ రోజు వరకు ఆమె వివరణ ఇవ్వాలి. ఈ రోజు వరకు ఏం మాట్లాడుతా ఉన్నారు? ముఖ్యమంత్రి గారు వచ్చినాక రేవంత్ రెడ్డి గారికి వచ్చాక నువ్వు వివరణ కాదు, నువ్వు బేషరతుగా మొదలు క్షమాపణ చెప్పాడు. మీ కూతురుతో క్షమాపణ చెప్తాడు. ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే, ఇప్పుడు మానవ మాత్రంగా ఎవరైనా కూడా ఫస్ట్ క్షమాపణ చెప్పాలనేది కనీస ధర్మం. క్షమాపణ చెప్పినప్పుడు బేషరతుగా మంత్రివర్గం నుంచి తొలగిస్తారు. అవసరమైతే పార్టీకి సస్పెండ్ అన్ని జరుగుతాయి. ఇప్పుడు ఏదైతే ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారిని ఏదైతే వారు మాట్లాడారో ఆ మాటలకు కరెక్ట్ వివరణ అనేది కరెక్ట్ లేకపోతే అది పార్టీ నిర్ణయం తీసుకుంటుంది, పార్టీ సస్పెన్షన్ చేస్తుంది, పార్టీ మంత్రివర్గం నుంచి కూడా తొలగిస్తుంది. అర్థమైందా? నేనేమంటున్నా, ఇప్పుడు వాళ్ళు వాళ్ళు విలేకరు గారికి మేము చెప్తే వారు మాట్లాడిన దాన్ని కూడా మేము సమర్థిస్తున్నాం. ఏదైతే మా సోదరులు ఎమ్మెల్యేలు మాట్లాడింది ఉన్నారో వాళ్ళు మాట్లాడిన దాన్ని కూడా మేము కంటిన్యూషన్ మాట్లాడుతున్నాం. ఎవరినైనా ఏం అడుగుతున్నాం? క్షమాపణ కోరుతా ఉన్నాం. వారు ఇచ్చేటువంటి వివరణ సరిపోకుండా వారు ఇచ్చే వివరణ మాకు సరిపోనప్పుడు పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకొని అవసరమైతే దేనికైనా పార్టీ ముందుకు పోతాడు. దాన్ని సస్పెన్షన్ చేస్తుందా లేకపోతే మంత్రివర్గం తొలగిస్తా అనేది అది పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పుడు మేం కాదు సాటిస్ఫై కావాల్సింది, మేము అడుగుతా ఉన్నాం. ఆమె ఒక మంత్రిగా అన్నాను ఒక నిమిషం, తను ఇంకా కూడా మంత్రిగా ఉన్నారు కాబట్టి, తను ఈ రోజు మంత్రిగా కొనసాగుతూ ఉన్నారు కాబట్టి తను ఇచ్చేటువంటి వివరణతోని పార్టీ పెద్దలు ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఏఐసిసి పెద్దలు కావచ్చు, ప్రభుత్వంలో పార్టీలో ఉన్నటువంటి పెద్దలు మాకన్నా పెద్దలు వారు ఆలోచన చేసి ఏం చేయాలనేది వాళ్ళు ఆలోచన చేస్తారు. మేము క్షమాపణ చెప్పాలని నేను అంటలేను, సరిపోతాను. పార్టీ మేము అడుగుతున్నాం క్షమాపణ కూడా ఆమె చెప్పలేదు ఇప్పటి వరకు. ఇప్పుడు మేము అడిగేది కనీసం ఒక మంత్రి స్థాయిలో ఉండి అంత పెద్ద క్యాబినెట్ లో ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇంకా అనుచిత వ్యాఖ్యలు చేసి ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడినా కూడా ఈ రోజు వరకు ఆమె కూతురు మాట్లాడితే కూడా మంత్రివర్గంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా మా సోదరి మనతో సమానం అని చెప్పి ముఖ్యమంత్రి గారు వరంగల్ మీటింగ్ లో చెప్పాడు. అటువంటి వ్యక్తి కూడా ఇప్పటి వరకు మా కూతురు మాట్లాడింది తప్పే, మేము దానికి నేను బాధపడుతున్నాను వాటి కూడా చెప్తలేదు కాబట్టి మేము క్షమాపణ కూడా నువ్వు చెప్పలేకపోయినా కాబట్టి పార్టీ దాని మీద ఆలోచన చేసి అవసరమైతే ఏ నిర్ణయం అయినా తీసుకుంటారు. రైట్. ఇప్పుడు టైం దగ్గరికి వచ్చింది అన్నమాట.
మీరు నేను అనేది ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడుగా నాకు కూడా టికెట్ డిక్లేర్ చేసి ఇవాళ ఎమ్మెల్యే కాలేదా? ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడుగా మా పెద్దపల్లి కాన్ఫరెన్స్ వచ్చి 1 year ముందు పెద్దపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి విజయరామరావు క్యాండిడేట్ అని చెప్పారు. ఇవాళ అక్కడ కూడా రేవూరు ప్రకాష్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్బా. రేవూరు ప్రకాష్ రెడ్డి ఏం మట్టి గాలికి లేడు. రేవూరు ప్రకాష్ రెడ్డి గారు సిట్టింగ్ ఎమ్మెల్యే. రేవూరు ప్రకాష్ రెడ్డి ఫస్ట్ ఎమ్మెల్యే ఉన్న పరకాలు, మళ్ళీ రేవూరు ప్రకాష్ రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటారు. రేవూరు ప్రకాష్ రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యే కంటిన్యూ అవుతారు. మళ్ళీ కూడా తనే పోటీ చేస్తారని చెప్పారు. అంతే తప్ప అలా వేరేం చెప్పారు, కొత్తగా ఏం రాలేదు. ఇప్పుడున్న పరిస్థితి అది. పాత్రికేయ సోదరులకు, ఎలక్ట్రానిక్ ప్రింటింగ్ మీడియా మిత్రులకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రంలో కొట్టాడి తెచ్చుకున్న తెలంగాణ నియంత నిరంకుశ పాలనైంది. 10 సంవత్సరాల్లో తెలంగాణ ఆస్తుల్ని కొల్లగొడుతున్న తరుణంలో మరి ఆ నిరంకుశ పాలనకు చరమాంకం పలకడానికి ఆనాడు ఒక శక్తిగా పోరాడి మరి జైలు జీవితాలను కూడా అనుభవించి తెలంగాణ ప్రజల కష్టాలు తీర్చడానికి కేసీఆర్ ను ఒక్కరిని దింపే లక్ష్యంగా పనిచేసే మరి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చిందే మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు. ఏనాడు ఒక్క క్షణం కూడా తీరిక తీసుకోకుండా ఆనాడు ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వంలో నిలబెట్టే కృషితో పాటు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత 2.5 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని మరి అతి తక్కువ సమయంలో వారు చేసిన అప్పులకు మరి అసలు వడ్డీ కడుతూనే మరి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందు సాగుతున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయాలనో, రేవంత్ రెడ్డి గారి పాలనకు మరి అడ్డంకులు కల్పించాలనో ప్రతిపక్షాలు అహర్నిశలు శ్రమిస్తా ఉన్న పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం. 10 సంవత్సరాలు విద్యార్థుల్ని కనీసం 10వ తరగతి పరీక్షలు కూడా నిర్వహించలేని, ఇంటర్మీడియట్ విద్యార్థుల ఫలితాలు సరిగా ఇవ్వక 27 మంది అమాయక విద్యార్థుల ప్రాణ బలిదానాలకు కారకులైన వాళ్ళు, పరీక్ష లీకేజీ మీద లీకేజీ పెట్టి ఎంసెట్ మరి పరీక్షను కూడా నిర్వహించలేని అసమర్థులు మరి ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద, ప్రజాప్రభుత్వం మీద విరుచుకుపడతా ఉన్న పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇలాంటి తరుణంలో జిల్లాకు ఒక సీనియర్ నాయకులుగా ఉన్న మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి గారిని ఎవరైతే ప్రతిపక్షమైన కేసీఆర్ కుటుంబ సభ్యులు టార్గెట్ గా పెట్టుకొని విమర్శిస్తున్న తరుణంలో మరి విత్ ఇన్ ది పార్టీ సొంత పార్టీ నాయకులు కూడా అక్కడక్కడ విమర్శలు చేయడం, ముఖ్యంగా కొండా సురేఖ గారి కూతురు సుస్మిత గారు సంస్కారహీనంగా మాట్లాడడం, ఇది సభ్య సమాజం, తెలంగాణ సమాజం మొత్తం మరి అసహించుకుంటున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు పరకాల బహిరంగ సభలో ఒక ముఖ్యమంత్రిగా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. అదేవిధంగా స్థానికంగా రేవూరు ప్రకాష్ రెడ్డి గారు 30 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న ఒక నాయకుడిగా తను చేస్తున్న కృషి గురించి వివరించారు. అదేవిధంగా సిట్టింగ్ ఎమ్మెల్యే గురించి మరి మంచిగా చెప్తూ అక్కడ కార్యకర్తల్ని ఉత్తేజపరిచే విధంగా భవిష్యత్తులో కూడా నియోజకవర్గాలు పెరగబోతున్నాయి. దాదాపు 182 నియోజకవర్గాలు కాబోతా ఉన్నాయి తెలంగాణలో. అందులో 117 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతా ఉంది అనే లక్ష్యంతో రేవూరు ప్రకాష్ రెడ్డి గారిని కూడా భారీ మెజార్టీతో మళ్లీ గెలిపించాలని కోరడం జరిగింది. అందులో ఏం తప్పు ఉందండి? ఒకవేళ సుస్మిత గారు ఎప్పుడైనా ప్రజాక్షేత్రంలో కష్టపడుతున్న వ్యక్తి, ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల గురించి ఏనాడైనా మాట్లాడిన వ్యక్తి,
ఎప్పుడైనా ప్రజలతో మమేకమై ప్రజల్లో తిరుగుతున్న సంగతి చూసిరా? మరి ఏనాడు లేని వ్యక్తి మరి అకస్మాత్తుగా మరి రేవంత్ రెడ్డి గారి మీద టార్గెట్ చేసుకొని, వారి కుటుంబ సభ్యుల్ని టార్గెట్ చేసుకొని, రాజకీయాల్లో ఎలాంటి ప్రమేయం లేని కుటుంబ సభ్యుల్ని కూడా బాధితులను చేస్తూ వారు మాట్లాడిన భాష సరైనది కాదు. అది సరైనది కాదు, తప్పు జరిగిందని చెప్పాల్సిన మరి తల్లిదండ్రులు మరి 2 రోజులు మౌనంగా ఉండి నోటీస్ ఇచ్చిన తర్వాత తనకు వారికి సంబంధం లేనట్టుగా మరి జవాబు ఇవ్వడం కూడా వారి నిర్లక్ష్యానికి మరి అర్థం పడతా ఉంది. కాబట్టి క్రమశిక్షణ కమిటీ, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వారి మీద తప్పకుండా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే 146 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీలో ఎన్నో ఒడిదొడుగులు చూసిన కాంగ్రెస్ పార్టీలో మరి సుదీర్ఘ అనుభవం ఉన్న కొండా సురేఖ గారు మరి రాబోయే తరానికి ఆదర్శంగా నిలవాల్సిన వాళ్ళు తన కుటుంబ సభ్యులే అసభ్యకరంగా మరి ఏకవచనంతో మాట్లాడుతుంటే వారికి బుద్ధి చెప్పాల్సి పోయి పైనుంచి సమర్థించడం అనేది వారు ఇండైరెక్ట్ గానో డైరెక్ట్ గానో ప్రతిపక్షాలకు మరి సమర్థిస్తున్నట్టే మేము భావిస్తా ఉన్నాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీలో విచ్ఛిన్నం చేయాలని ప్రతిపక్షాలు చూస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీలో ఒక హోదాను అనుభవిస్తూ రాజశేఖర రెడ్డి గారి తర్వాత అంతటి నాయకుడు మా రేవంత్ రెడ్డి గారు అని చెప్పి చెప్పుకుంటూనే మీరు మన్ననలు పొందుతూనే మరి రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకోవాల్సిన సమయంలో మీరు ప్రతిపక్షాలను చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన తరుణంలో తిప్పికొట్టకుండా మరి మీ కుటుంబ సభ్యులతోని 2-3 పర్యాయాలు అదే విధంగా మాట్లాడడం అనేది మీ సంస్కారహీనతకు నిదర్శనం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు వచ్చే లోపు మీరు పార్టీ అధిష్టానానికి, క్రమశిక్షణ కమిటీకి మీరు కలిసి ఉంటే ఈ తెలంగాణ సమాజం కొంతన్నా మిమ్మల్ని క్షమించలేదు. కాబట్టి మేమంతా మూకుమ్మడిగా ఎమ్మెల్యేలందరం ముఖ్యమంత్రి గారి పక్షాన మేము ఉన్నాం. తప్పకుండా ఈ తెలంగాణ భవిష్యత్తు దిశ నిర్దేశించే విధంగా రేవంత్ రెడ్డి గారి పాలన జరుగుతోంది. తప్పకుండా వారి పాలనకు మేమంతా సంఘీభావంగా ఉంటాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క నాయకుడిని కాదు, ఇది ప్రజలది, పేద బడుగు బలైన వర్గాల ప్రజలది, బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీలది, ఈ సెక్యులర్ పార్టీ. ఈ పార్టీలో ఎవరైనా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే పార్టీకి నష్టం కలిగించే విధంగా భావించి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందే. వారు నైతిక బాధ్యతగా వారు రాజీనామా చేస్తే బాగుంటది. అదేవిధంగా వరంగల్ రాజకీయాల్లో సురేఖ గారు మంత్రిగా 2.5 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఏనాడు వరంగల్ జిల్లా సొంత జిల్లాలో నాయకులతో కూడా సఖ్యత లేదు. అంటే మీరు ఏ పార్టీలో ఉంటే మిమ్మల్ని గెలిపించుకోవాలి, మీరు ఏది మాట్లాడితే అది స్వీకరించాలి, చర్యలు తీసుకుంటేనేమో బీసీ కార్డును వాడుకోవాలి. ఇదా మీ సంస్కృతి? మీరు మారని పార్టీ లేదు, మీరు మాట్లాడని మాటలు లేవు. ఏ నాయకుడిని మీరు రాజశేఖర రెడ్డి గారిని, ఆ తర్వాత కేసీఆర్ గారిని మీరు ఎక్కడ ఉంటే అక్కడ వారిని విమర్శించే సంస్కృతి ఇది ఎంతవరకు? ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. మీరు ప్రజలకు చేస్తుంది ఏంటి? అక్కడ జిల్లాలో మీరు మాలాంటి ఎమ్మెల్యేలకు మీరు చేసిన సహకారం ఏంటిది? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. అంటే మీకు ఉడితే మాత్రం ప్రతి ఒక్కరు నాయకులు అయిపోతారా? ప్రజలు తయారు చేస్తారు. ఆ ప్రజల నాయకులను తయారు చేస్తారు తప్ప తల్లిదండ్రులు కాదనే విషయాన్ని ఇప్పటికైనా మీరు గుర్తు చేసుకోవాలి. తప్పకుండా వారి మీద చర్య తీసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని మేము కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. గౌరవ పాత్రికేయ మిత్రులకు నమస్కారాలు. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాకు సంబంధించిన మిత్రులకు నమస్కారాలు. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఒక దుష్ప్రచారాన్ని చేస్తున్నటువంటి సందర్భం.
అనేక కుట్రలు కుతంత్రాలు జరుపుతున్నటువంటి సందర్భాలు ఇప్పటికే అనేక మార్లు మేము తిప్పుకొట్టడం కానీ ప్రజలను చైతన్యవంతులు కానీ చేయడం జరిగిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తూ, నిన్నటి రోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మా టీంకు నాయకుడు, మా సభా నాయకుడు, అలాంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన వచ్చినటువంటి వ్యక్తిగత ఆరోపణల పైన అందుబాటులో ఉన్నటువంటి శాసనసభ్యులు సిఎల్పి మీడియా వేదిక ద్వారా వారి యొక్క అభిప్రాయాన్ని, వారి ఆలోచన విధానాన్ని, ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలోకి తీసుకొని పోతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని మేము సహించమనేటువంటి మాటను, అది చిన్నారెడ్డి గారు కావచ్చు, రాజగోపాల్ రెడ్డి గారు కావచ్చు, కొండా సురేఖ గారు మంత్రిగా ఉన్నటువంటి వాళ్ళ కూతురు సుష్మిత పటేల్ వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారితో పాటు వారి బ్రదర్స్ పై చేసినటువంటి అంశం పైన మాట్లాడినటువంటి సందర్భం, అందుబాటులో ఉన్నటువంటి శాసనసభ్యులు వచ్చి మాట్లాడిన తీరు. కానీ బీఆర్ఎస్ పార్టీ జరుపుతున్న దుష్ప్రచారం బలహీన ప్రదర్శన అనే మాట మాట్లాడుతూ 17 మందే ఉన్నారనే మాట మాట్లాడుతూ ఈరోజు కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు చూసి ఉలికి పడుతున్నారు, భయపడుతున్న తీరు కనిపిస్తా ఉంది. ఈరోజు మా టీం 66 మంది, 66 మెంబర్స్ మేము. మా టీం నాయకుడు రేవంత్ రెడ్డి గారు, మా టీం నాయకుడు రాహుల్ గాంధీ గారు, మా టీం కాంగ్రెస్ టీం 66 మందిని కలిసి సభా నాయకుడిగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఎంపిక చేసుకునే క్రమంలో ముందుకు పోతున్నటువంటి తీరుతెన్నుల్లో జరుగుతున్నటువంటి కుట్ర కోణంలో భాగంగానే ఇలాంటి అంశాలు వస్తున్నటువంటి పరిస్థితి చెప్పేటువంటి ప్రయత్నం చేసే సందర్భంలో వారికి పెట్టుకున్నటువంటి సొంత డబ్బా, సొంత పత్రికలో ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి మాట బలహీన ప్రదర్శన మీది. 10 ఏళ్ళు రాష్ట్రాన్ని దాచుకొని 10 ఏళ్ల తర్వాత ప్రజలు మిమ్మల్ని పక్కన పెట్టిన తర్వాత ప్రతి ఎన్నికల్లో మీ బలహీన ప్రదర్శన 0. లోకసభలో మీ తీర్థన్నులు చూసి సర్పంచ్ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో మీకు ఇచ్చిన స్థానాన్ని గుర్తు చేసుకోమంటున్నాం. ఈరోజు ప్రతి నిత్యం 18 గంటలు కష్టపడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పుల రాష్ట్రంగా మారినటువంటి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పథంలో తీసుకొని పోయేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో ఓర్వలేకనే ఈరోజు ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వారి కుట్రలు, వారి కుతంత్రాలు వస్తున్నటువంటి తీరుతెన్నులు తప్ప మరొకటి కాదన్నమాట సందర్భం చెప్తూ, ఈరోజు మాకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా మల్లికార్జున్ ఖార్గే, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా మహేష్ కుమార్ గౌడ్ గారు, ఈ పార్టీతోని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గ సభ్యులు సమన్వయపరుచుకుంటూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి తీరును రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నటువంటి వేళ ఈరోజు ఒకరిద్దరు విమర్శలు వ్యక్తిగతంగా చేస్తే దాన్ని తప్పోటి విధంగా మేము ప్రయత్నం చేస్తున్న సందర్భంలో నిన్నటి రోజు మా గౌరవ శాసనసభ్యులు మాట్లాడినటువంటి సందర్భం, ఈ రోజు కూడా మీ విప్లవం మా శాసనసభ్యులను కూడా మా నాయకుడు రేవంత్ రెడ్డి పైన వ్యక్తిగతమైనటువంటి దూషణలకు దిగుతున్న క్రమంలో వాటిని తప్పుపట్టేటువంటి ఆ మాటలను ఖండించేటువంటి సందర్భంలో కూడా మాట్లాడే పరిస్థితి ఈరోజు మేమందరం కూడా మా నాయకుడు, మా టీంకు నాయకుడు రేవంత్ రెడ్డి అనేటువంటి మాటలు ఈరోజు చిన్నారెడ్డి గారు మాట్లాడిన మాటలు చూస్తుంటే వారి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్నారు, గతంలో క్రమశిక్షణ సంఘానికి చైర్మన్ గా ఉన్నారు. కానీ ఒక నియోజకవర్గంలో ఒక శాసనసభ్యుడి పైన ఆయన మాట్లాడినటువంటి మాటలు తప్పడుతూ క్రమశిక్షణ సంఘానికి ఇప్పటికీ అక్కడ ఎమ్మెల్యే గారు కానీ ప్రభుత్వంలో పెద్దలు కానీ క్రమశిక్షణ సంఘానికి ఇచ్చినటువంటి అవకాశం, ఈరోజు వాడు మంత్రివర్గ సమావేశాలు కూడా పాల్గొనేటువంటి సందర్భం చిన్నారెడ్డి గారు వెసులుబాటు కలిగింది. శాసనసభ్యుల్ని బలోపేతం చేసే క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ ప్రభుత్వం నడిచేటువంటి క్రమంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి శాసనసభ్యులను బలోపేతం చేసేటువంటి బాధ్యత ఈరోజు ముఖ్యమంత్రి తీసుకునేటువంటి క్రమంలో ఈరోజు పరకాల్లో కూడా రేవూరు ప్రకాష్ రెడ్డి గారికి అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడిగా చేస్తున్నటువంటి కార్యక్రమాలకు ముచ్చటపడి మెచ్చి మళ్లీ వచ్చే ఎన్నికల్లో కూడా రేవూరు ప్రకాష్ రెడ్డి గారు గెలుస్తారని చెప్పిన మాట, వారే ఎమ్మెల్యేగా ఉంటుందని చెప్పిన మాటని ఈరోజు ప్రోత్సాహంగా తీసుకోవాలి తప్ప దాన్ని కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో సభ్యులను వాళ్ళు మళ్ళీ మా ప్రభుత్వం రావాలి
అనేటువంటి కోణంలో ఓ ప్రోత్సాహంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాటలు కూడా ఈరోజు జీర్ణించుకోలేక తెల్లవారు ప్రైవేట్ ప్రోగ్రాంలో వెళ్లి రేవంత్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా దూషణలు చేయడం, ఆ మాటలు మళ్ళీ మాట్లాడడం కూడా సభ్యత అనిపిస్తలేదు. రేవంత్ రెడ్డి గారి సోదరుల పైన కూడా సభ్యత లేకుండా మాట్లాడినటువంటి మాటలు ఏ మాటలు సుష్మిత మాట్లాడిన మాటలు అంటున్నాం. ఓ రకంగా సుష్మితకు అసలు కాంగ్రెస్ పార్టీ సభ్యత లేదంటున్నప్పుడు మంత్రివర్గం శాసన సభ్యురాలు ఉన్నటువంటి సురేఖ గారైనా ఇదివరకు ఒకసారి మీరే అంటున్నారు, ఇదివరకు కూడా 1-2 సార్లు జరిగింది కదా అంటే అప్పుడు క్షేమపాలతో ముగిసినటువంటి సందర్భం. పెద్ద మనసుతో రేవంత్ రెడ్డి గారు కూడా సురేఖ దంపతులు వెళ్ళినప్పుడు, మురళీధరన్ సురేఖ దంపతులు వెళ్ళినప్పుడు వారు క్షమించినటువంటి సందర్భం కూడా మనం చూసినాం. కానీ పదే అదే విధంగా మాట్లాడినటువంటి మాటలను ఈరోజు మనం ఏ విధంగా చూడాలని చెప్పిన క్రమంలో క్రమశిక్షణ సంఘానికి నిన్నటి రోజు మా ఎమ్మెల్యేలు ఏదైతే ఇప్పుడు కూడా విజయన్న మాట్లాడినటువంటి మాటల్లో ముందు ఎవరైనా పొరపాటు జరిగితే సారీ అంటాం. ఆ విధంగా క్షమాపణలు కోరుతున్నాం. ఒకవేళ మీరు క్షమాపణలు ఇప్పటివరకు కోరలేదు కాబట్టి క్రమశిక్షణ సంఘానికి కూడా మేము తెలియజేస్తాం, ఫిర్యాదు చేస్తాం, వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పిన కోణంలోనే విజయాన్ని మాట్లాడిన సందర్భం కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తూ, ఒకవేళ తను నోటీస్ ఇచ్చినప్పుడు వివరణాత్మకమైనటువంటి విశ్లేషణవంతమైనటువంటి పొరపాటు జరిగింది, మా కూతుర్ని సరిదిద్దుకుంటామనే మాట అనుంటే ఈ రోజు నిన్నటి రోజు కూడా బహుశా పాత్రికేయుల సమావేశం శాసనసభ్యులు అందుబాటులో పెట్టేవాళ్ళు కాదేమో. సహచర మంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి తప్పు మా కుటుంబ సభ్యులకు చేసినటువంటిది పొరపాటుగా భావిస్తున్న ఒక ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మేము మాట్లాడే ప్రయత్నం చేస్తాం. మొదటి రోజునే ఈ అంశానికి ఈరోజు పులి స్టాప్ పెట్టే విధంగా వారు మాట్లాడడం, వారి కుటుంబం వేరు, వారు మ్యారేజ్ అయింది అనేటువంటి మాట. కానీ మళ్ళీ ఇద్దరు కలిసేటువంటి సందర్భం ప్రజలందరూ కూడా ఈరోజు అనుకుంటున్న సందర్భంలో మేము ఈరోజు మాట్లాడాల్సి వస్తుంది. ఆమె కొన్ని సురేఖ గారిని మేము వ్యక్తిగతంగా గౌరవిస్తాం. కానీ ఈరోజు ఆ కుటుంబం నుంచి వచ్చినప్పుడు సురేఖ గారు ఎందుకు తప్పు అనలేకపోతుంది, ఇది ఈ విధంగా మాట్లాడాల్సిన మాటలు కాదనేటువంటిది అనే దానిపైనే ఈరోజు చర్చ జరుగుతుంది. ఈ అంశంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ లో కూడా అంతర్గతంగా కూడా ఈ అంశాలు చర్చ జరుగుతున్నాయి. కాబట్టి క్రమశిక్షణ సంఘానికి సంబంధించి చర్యలు తీసుకోవాలని చెప్పండి. ఈరోజు చిన్నారెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలపైన కానీ సురేఖ కూతురు గారు మాట్లాడిన మాటలపైన తప్పనిసరిగా, ఎందుకంటే ఒక టీం వర్క్ గా పనిచేస్తూ ముందుకు పోతున్నప్పుడు అటువైపు ప్రతిపక్షాలు బీఆర్ఎస్ బీజేపీ రెండు ఇంత పేద ప్రజలకు అండగా నిలబెట్టేటువంటి కార్యక్రమాలు అమలు చేస్తూ ముందుకు చేస్తున్న దుష్ప్రచారం ఓవైపు ఉంటే ఈరోజు మీరు మంత్రివర్గంలో ఉండి మీ కుటుంబం నుంచి ఈ విధంగా మాటలు వచ్చినప్పుడు వాటిని తప్పుపట్టవలసి పోయి తప్పుపట్టకపోవడం వల్లనే మీ అందరూ కూడా ఈరోజు గొంతెత్తవలసి వస్తుంది. ఈ సభా నాయకుడుగా మాకు ఏదైతే రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు అండగా నిలబెట్టేటువంటి కార్యక్రమం చేపట్టిన సందర్భం జరుగుతున్నమాట సందర్భాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ రాబో రోజుల్లో కూడా తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రజానికానికి ఆ రోజు ఎన్నికలకు ముందు ఏవైతే ఇచ్చినటువంటి హామీ అమలు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భం తల తాకట్టు పెట్టైన ఈ రోజు మనం ప్రజలకు అండగా నిలబడేటువంటి ప్రయత్నం చేస్తున్న సందర్భం మళ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారం తీసుకురావడం ధ్యేయంగా పనిచేస్తున్న మాట వారు చేస్తున్నటువంటి ప్రయత్నంలో ప్రతి సగటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా ఉత్సాహంగా పనిచేస్తున్న సందర్భం నీరుగార్చే ప్రయత్నం దయచేసి ఎవరు చేసినా మంచిది కాదని వాటి సందర్భంగా చెబుతూ వారిపైన తప్పనిసరిగా కఠినమైన చర్యలు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పని మేము భావిస్తా ఉన్నాం. ఎవరికి వారే ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి మాటలు పద్ధతి కాదని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ మీ అందరం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అండగా ఉంటాం. నిన్న జరిగింది వాళ్ళ పత్రికలు రాసినప్పుడు ఏం సిఎల్పి మీటింగ్ కాదు, నిన్న జరిగింది. అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళకి నిన్న వారి అభిప్రాయాలను మా నాయకుడి పైన ఈ విధంగా వ్యక్తిగతమైన దూషణ చేస్తారు, ఖబర్దార్ జాగ్రత్త, ఈ విధంగా మాట్లాడితే బాగుండదని చెప్పినటువంటి భావన వ్యక్తం చేసే ప్రయత్నాలుగా చూడాలి తప్ప ఈరోజు చేతిలో పత్రిక ఉంది కదా, చేతిలో టీవీ డబ్బా ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా ఈ ప్రభుత్వ పైన నిందారోపణ చేయడం, దుష్ప్రచారం చేయడం, బట్టగాల్చి మీదేసేటువంటి కార్యక్రమం చేయడం సబబు కాదు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నిజంగా మీరా మాట్లాడదంటారు మా గురించి, మీ కుటుంబంలోనే ఐక్యత లేదు, నీ బీఆర్ఎస్ పార్టీ కుటుంబంలో ఐక్యత లేదు. నీ సొంత చెల్లి ఈరోజు మీ బీఆర్ఎస్ పార్టీ దుష్ప్రచారం చేసి మీ బీఆర్ఎస్ పార్టీ వల్ల జరిగినటువంటి అన్యాయం, ఆ 10 ఏళ్ల పాపపు దుర్భాగ్య పాలనలో నీ సభ్యులందుకు క్షమించమని చెప్పినటువంటి సందర్భంలో ఇంకా మీ పాలన కావాలని ప్రజలు కోరుకుంటారని అడుగుతున్నారు. మీ కుటుంబంలోనే ఐక్యత లేదు. అలాంటిది ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ విస్తృతమైనటువంటి ప్రజాస్వామ్య విలువైనటువంటి పార్టీ. మా దగ్గర అభిప్రాయ భేదాలున్న భిన్నాభిప్రాయాల లక్ష్యం ఒకటే, ఆ రోజు కేసీఆర్ దించాలనుకున్నాం. అందరం కలిసి సీనియర్ నాయకులు అందరూ కూడా పీస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కేసీఆర్ అనేటువంటి రాక్షస పాలన దించి
ఈరోజు ప్రజా పాలన ప్రజా రంజక పాలన తీసుకొని వచ్చింది రేవంత్ రెడ్డి గారి పీస్ అధ్యక్షుని హయాంలో కాదా? రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మల్లికార్జున్ ఖార్గే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుని నాయకత్వంలో కాదా అని అడుగుతా ఉన్నాం. ఈ రోజు కూడా అంటే ఉన్నారు మా పీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు మేము కలిసి రేపు ఎన్నికల్లో మళ్ళీ ఈ రాష్ట్రంలో తిరిగి ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని చెప్పినటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం నిజం కాదని మాట సందర్భంగా తెలియజేస్తూ నీ కుటుంబంలోనే ఐక్యత లేదు, ఓవైపు బామ్మది ఓవైపు ఈరోజు సొంత చెల్లి అయితే కొత్త దుకాణం పెట్టుకున్నట్టు సందర్భం ఈరోజు తిట్టకుండా దానికి ముందు సమాధానం చెప్పాడు. ఆంధ్ర వాళ్ళతోటి ఈరోజు మేము ఇంత సొమ్మును మీరు పార్టీ విరాన్ని తీసుకున్నటువంటి అంశాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేసి దానిపైన చెప్పే ప్రయత్నం చేసి ఉండాలనేటువంటి వాటిని కూడా ఈరోజు బీఆర్ఎస్ చెప్పే ప్రయత్నం చేస్తూ ప్రధానంగా ఈరోజు మేమందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అండగా నిలబెట్టిన క్రమంలో వారి నాయకత్వంలో మీ అందరం కూడా శాసనసభ్యులు విప్లవం ముందుకు పోతాం. ఈరోజు మా టీం 66 మందితో వారి నాయకత్వంలో ముందుకు పోతున్నమాట సందర్భంగా చెప్తూ ఈరోజు బల ప్రదర్శన చేయవలసి వస్తే మీ కల్వకుంట్ల కుటుంబంలో ఇంకొక ఎమ్మెల్యే కూడా మిగిలడానికి మాట కూడా చెప్పే ప్రయత్నం చేస్తూ ఇప్పుడు మీ 66 మంది కాదు మీతో మీ పార్టీ అని నచ్చక విధానాలు కూడా 10 మంది వరకు కూడా మీకు వ్యతిరేకంగా నిలబడేటువంటి సందర్భం దాన్ని కూడా గమనించమని సందర్భం కోరుతూ ఈరోజు పెద్దలు చిన్నారెడ్డి గారు ఏదైతే మాట్లాడిన మాటలు తప్పడుతూ ఉన్నాం అదే సుష్మితకు సంబంధించినటువంటి మాటలు కూడా తప్పడుతూ సురేఖ గారు మంత్రి హోదాలో శాసన మంత్రివర్గం ఉన్నటువంటి వాళ్ళు ఆ తప్పును సరిదిద్దవలసి ఉండే ఇప్పటికే కుటుంబ పక్షాన క్షమాపణలు కోరవలసి ఉండే అందుకే ఇప్పటి వరకు కూడా అలాంటిది ఏం రాలేదు కాబట్టి వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పని ఈ రోజు మీ అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి మేము విజ్ఞప్తి ఈ సందర్భంగా చేస్తా ఉన్నాం. లేదు ఇప్పుడు ప్రజా జీవితంలో ముందుకు పోతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన వారి బ్రదర్స్ పైన ఈ ప్రభుత్వం పైన వ్యక్తిగతమైన విమర్శలు చేసినప్పుడు మా నాయకుడి పైన వచ్చినటువంటి విమర్శలు కూడా మేము మా అభిప్రాయాన్ని మేము అండగా నిలబడుతున్న పద్ధతిగా తప్పు వెంటనే క్షమాపణ చెప్పండి లేదంటే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోమని మా పార్టీ అధిష్టానం చెప్పుకున్నటువంటి హక్కు దాన్ని కోరేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం తప్ప అదే చెప్పినాం. ఇప్పుడు మేము నేను మాట్లాడినప్పుడు చిన్నారెడ్డి గారి వ్యాఖ్యలు రాజగోపాల్ రెడ్డి గారి వ్యాఖ్యలు సుష్మిత వ్యాఖ్యలు ఈ 3 అంశాలపైన కూడా మేము మాట్లాడడం జరిగింది. ఈ 3 అంశాలలో కూడా తప్పనిసరిగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అదే ఇప్పుడు ఆ అంశ మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో గౌరవ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో అధ్యక్షతన రేవంత్ రెడ్డి గారు మరి అనేక మంది సీనియర్ నాయకులు నిరంతర పోరాటం చేసి 10 సంవత్సరాల గడిల పాలన బద్దలు కొట్టి ఇవాళ ప్రజాస్వామ్య తెలంగాణ తీసుకొచ్చుకున్నాం. దీంట్లో ప్రధానంగా గమనించాల్సిన అవసరం మీడియా మిత్రుల ద్వారా ఒక జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సామాన్య కార్యకర్తగా ఒక శాసనసభ్యుడిగా ప్రజాభిప్రాయాన్ని మీ ముందు తెలియజేస్తా ఉన్నాం. నిన్న మొన్న జరుగుతున్నటువంటి సంభాషణ కోమటిరెడ్డి కావచ్చు చిన్నారెడ్డి గారు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ప్రధానంగా క్యాబినెట్ లో ఉన్నటువంటి ఒక బీసీ నాయకురాలు మా కొండా సురేఖ అక్క మేమందరం కూడా అక్క అని గౌరవంగా పిలిపించుకుంటాం. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సురేఖ అక్కకు చోటు ఇవ్వాలి అని గతంలో మా దివంగత నాయకులు రాజశేఖర రెడ్డి గారు అవకాశం కల్పించినారు. వారు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన సంగతి మీ అందరికి తెలుసు. ఇతర రాజకీయ పార్టీల నుంచో లేకుంటే ఇక్కడి నుంచో అనేక సమస్యలను ఎదుర్కొని నాకు కూడా చాలా దగ్గర కుటుంబం వచ్చినటువంటి వాళ్ళు తర్వాతి కాలంలో వారు ఇతర పార్టీకి వెళ్ళిన తర్వాత టిఆర్ఎస్ లో ఉన్న
ఎక్కడ అవకాశాలు వాళ్ళకి రాలే. మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి సమానమైన గౌరవాన్ని ఇచ్చి ఈరోజు ఆమెను కేబినెట్ లో తీసుకోవడం జరిగింది. సంతోషం అనిపించింది అందరికి. ఇక్కడ కూర్చున్న వాళ్ళం కూడా ఒక బీసీ నాయకురాలకు వచ్చిందని చెప్పి అక్కగానే గౌరవిస్తున్నారు. కానీ అనేక మార్లు ఏదో ఒక చిన్న సంఘటన మీద మీడియాలో ద్వారా ఇతర పార్టీలను ప్రభుత్వంపై బురద జల్లేటువంటి కార్యక్రమం చేసే విధంగా వారు మాట్లాడడం నిజంగా బాధాకరం. ఒక సోదరుడిగా చెప్తా ఉన్నా, అనేక సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పిలిపించి మాట్లాడి ఆ సమస్యలను పరిష్కారం చేసింది. విధానపరంగా పార్టీ యొక్క లైన్లను దాటి నేను అడుగుతాను, అక్క ఈ రాష్ట్రంలో మీతో పాటు చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు, చాలా జాగాలో మాట్లాడుతూ ఉంటారు. ఇవాళ ఒక తమ్ముడిగా నేను మాట్లాడుతున్నా అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తల మనసుల్లో ఏ రకమైన తప్పుడు సమాచారం పోతుందనే అంశం మీకు తెలియాలి. ముఖ్యమంత్రి కావాలనే ఆలోచనతో చాలా మంది కాంగ్రెస్ నాయకులు ప్రయత్నాలు చేసినారు. ఒక కెప్టెన్ గా పార్టీకి పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారిని రాహుల్ గాంధీ గారు తెచ్చిన తర్వాత సీనియర్ ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మా గౌరవ శ్రీధర్ బాబు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అనేక మంది టీం లీడర్తో కలిసి పనిచేసినారా లేదా? ఈరోజు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత కూడా వారితో కలిసి పనిచేస్తూ పోతామన్నారు. 5 సార్లు అయిన మా జిల్లాకు సంబంధించిన శ్రీధర్ బాబు గారే ఈరోజు అత్యంత దగ్గర వ్యక్తిగా ప్రభుత్వాన్ని నడిపించుకుంటారు. ఒక్క చిన్న సంఘటన కూడా జరగలేదే, ఎక్కడ అవమానపరిచిన మాట్లాడలేదు. ఇవాళ బీసీలుగా బీసీ నాయకుల పట్ల జరుగుతున్న దాని మీద అంశాల మీద మనం మాట్లాడి మనపై బురద జల్లేటువంటి వారిని కట్టడి చేయాల్సింది పోయి పార్టీని బలహీనపరిచే విధంగా, ఇతరులకు ఆయుధం ఇచ్చే విధంగా ప్రవర్తిస్తున్న తీరును ఒక కాంగ్రెస్ కార్యకర్తగా, ఒక బీసీ నాయకుడిగా తీవ్రంగా ఖండిస్తాము. ఆ రోజు ముఖ్యమంత్రి గారు సదస్సులో కార్యక్రమంలో రేవూరి ప్రకాష్ రెడ్డి గారు మళ్ళీ ఎమ్మెల్యే అన్నారు. మీరు నాయకులైతే మీరేం చేస్తారు? ఒక అధికారంలో ఉన్న గెలిచిన అక్కడ శాసనసభ్యుడు మళ్ళీ శాసనసభ్యుడు అయితే చెప్తారా, లేకుంటే ఈ శాసనసభ్యుడు పనిచేస్తలేడు తీసేస్తున్నారని చెప్తారా? కొంచెమైనా మీ సీనియారిటీ, మీ రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళైతే ఈ రకంగా మాట్లాడగలుగుతారా? వారు చేసిన మాటను తప్పుదావ చేస్తుంటే స్వయంగా మా సోదరి సుస్మిత మాట్లాడుతూ ఉంటే మీకు తెలియదన్నాను. ఇది రాష్ట్ర ప్రజలు కూడా మీరు సుస్మిత మాటలు మాట్లాడిన తీరు ఏదో తూటాలై పేలుతాయి అనుకుంటే అవి బౌన్స్ బ్యాక్ అయినాయి అన్న విషయాన్ని మీరు గమనించాలి. రాష్ట్రం అంతా కూడా దీని మీద తప్పుగా మా ఆలోచన చేస్తా ఉన్నాం. మీ రాజకీయ జీవితం మీరు ఎన్ని కష్టాలు పడొచ్చిండ్రో అదంతా కూడా ఒక్కసారిగా ఎక్కడ అడ్రస్ లేకుండా పోయేటువంటి పరిస్థితి అలా సుస్మిత మా సోదరి కల్పించేదన్న విషయాన్ని చెప్తా ఉన్నా. నేను చిన్నప్పటి నుంచి చూస్తా ఉన్నా, ఇది 3వసారి ఆమెకు సలహా ఇస్తా ఉన్నా. నేను నీకు రాజకీయంగా శాసనసభ్యురాలుగా కావాలనుకుంటే డెఫినెట్ గా వెల్కమ్, కావాల్సిందే, ప్రతి ఒక్క రాజకీయాల్లో రావాల్సిందే. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఒక శాసనసభ్యుని మళ్ళీ శాసనసభ్యుడు కావడంలో తప్పు లేదు. కానీ మీరు నిరంతరం పనిచేసుకుంటూ పోతుంటే ఆ సమయానికి మీకు ఇంకెక్కడైనా అవకాశం వస్తుందో అక్కడ అవకాశం వచ్చేది. కానీ అది కూడా మర్చిపోయి కొంచెం కూడా ఆలోచన చేయకుండా వయసులో మీ నాన్నకంటే పెద్దవాడైన వారిని డైపర్లు వేసుకొని తిరుగుతారనడం చాలా తప్పు. ఇది మన సంస్కృతి కాదు. దాన్ని తల్లిదండ్రులుగా మీరు ఖండించాల్సిన అవసరం ఉంది సురేఖక్క. అదే మాదిరిగా ఇవాళ
బీసీల గౌరవం పెంచేటట్టు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు ఇవాళ ఒక మంచి సంకేతాన్ని ఇచ్చే విధంగా అసెంబ్లీలో బీసీ కుల గణన జరగాలని దేశంలో చైతన్యం చేసినటువంటి ఒక వ్యక్తిని అదే రోజు గొప్పగా మాట్లాడి ఈరోజు చులకన చేసే ప్రయత్నం చేయడం వల్ల మన బీసీల గౌరవం మంట కలుస్తుందనే అంశాన్ని ఈ కార్యక్రమం చేయొద్దనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. నేను సలహా ఇస్తా ఉన్నా, ఇప్పటికైనా మీ తప్పు జరిగితే తప్పకుండా జరిగితే కాదు రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి, పార్టీకి క్షమాపణ చెప్పాలి. అదే మాదిరిగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక క్రమశిక్షణ కమిటీ ఉంది. చిన్నారెడ్డి గారు చాలా సీనియర్, మేము పుట్టకపోయినా ఉన్నాడు ఆయన, చిన్నప్పటి నుంచి చూస్తా ఉన్నాం. వారు కూడా మాట్లాడుతా ఉన్నారు. క్రమశిక్షణ కమిటీకి చైర్మన్ ఉన్న వ్యక్తి తను. కోమటిరెడ్డి గారికి ఏమో మంత్రి పదవి రాలేదని మాట్లాడుతా ఉన్నాం. ఆయన కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ఎప్పుడు బీజేపీకి గొప్పదని మాట్లాడతాడు, ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ గొప్పదని మాట్లాడతాడు, ఎప్పుడు ఏం మాట్లాడతారో వారికే తెలియదు. వాళ్ళ సీనియర్ 2 సార్లు ఎమ్మెల్యేగా అయ్యి, ఒకసారి ఎమ్మెల్సీ అయ్యి, ఒకసారి ఎంపీ అయ్యి అనుభవం ఉన్నటువంటి మీరే అట్లా మాట్లాడితే, మీరు ఎవరైనా మాలాంటి వాళ్ళు క్వశ్చన్ చేస్తే మొదటిసారి ఎమ్మెల్యేలు ఎక్కువ మాట్లాడుతున్నారు. మేము చిన్ననాటి నుంచి ఎన్ఎస్ఐ నుంచి పని చేసుకుంటూ వస్తా ఉన్నాం. అవకాశాలు వస్తే మేము కూడా 4-5 సార్లు ఎమ్మెల్యేలు అయ్యే వాళ్ళం కావచ్చు. కానీ మాట్లాడేవాడిని మీలాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, తప్పుగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటే, ఇవాళ సామాన్య కార్యకర్త అయినా ఎదిరించడం ఖాయమనే విషయాన్ని మీరు గమనించాలి. నేను కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని, రాహుల్ గాంధీ గారిని నేను కోరుతా ఉన్నా, ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసే విధంగా, కార్యకర్తల మనోభావాలు దెబ్బతినే విధంగా, ప్రభుత్వం నుండి ప్రభుత్వానికి వెన్నుపోటు చేసేటువంటి కార్యాచరణ చేసే వాళ్ళపై తీవ్రమైనటువంటి పార్టీ క్రమశిక్షణ చర్య తీసుకోవాల్సింది కోరుతూ, తర్వాత నిన్న సిఎల్పి మీటింగ్ అని చెప్పి ఒక మన టీవీలలో కొన్నిట్లో వచ్చింది. మేమెవరం లేము ఊర్లో. సిఎల్పి మీటింగ్ అంటే ముఖ్యమంత్రి గారు ఉంటారు. మీరు ఇంత ప్రతిభావంతులు, జ్ఞానం ఉన్నవాళ్ళు, మాకే కొత్త వాళ్ళకి ఏ రకంగా మాట్లాడాలని చెప్పేటట్టు వాళ్ళు కొంతమంది మీడియాలో సిఎల్పి మీటింగ్ జరిగింది, 10 మంది రాలేదు, 17 మంది రాలేదు, రకరకాలుగా సోషల్ మీడియాలో మెసేజ్లు ఇస్తా ఉన్నారు. మా ఆది సీనన్న గారు, మా విద్యానాయులు అందరూ చెప్పినారు దాని జవాబు. నేను అంటా ఉన్నా, ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పక్షాన కాంగ్రెస్ పార్టీలో 66 మంది ఒకే వైపు ఉన్నారు, ఒకే మాట మీద ఉన్నారు, చివరి వరకు ఉంటారు. సొంత పార్టీలో కూడా ఎవరైనా కుట్రలు చేస్తే వారిని పార్టీ ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నా పార్టీ వెంట ఉంటారు, రేవంత్ రెడ్డి గారు వెంట ఉంటారనే అంశాన్ని మరొకసారి స్పష్టం చేస్తున్నా. సిఎల్పి పెట్టిన రోజు కానివ్వండి, మరి ఇంకో రోజు కానివ్వండి, మీడియా మిత్రులకు నేను కోరుతా ఉన్నా, అందరి సలహాలు తీసుకోండి. కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఒకే వైపు, ఒకే బాటల్లో ఉంటుందనే అంశాన్ని మేము ఖండిస్తా ఉన్నా. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలు, తోటి శాసనసభ్యులకి, పత్రికా సోదరులకు అందరు కూడా నమస్కారం. మరి గత 3 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే, ఒక యువకుడిగా, కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా, కార్యకర్తగా చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా, ఒక పిసిసి అధ్యక్షుడిగా గత ప్రభుత్వంలో ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాలను ఎదిరిస్తూ, అట్లానే పార్టీ సీనియర్స్ అందరిని కూడా కలుపుకొని ఒక యూనిట్గా, ఒక ఐక్యతగా గత ప్రభుత్వాన్ని ఎదిరించి ప్రజల ఆశీస్సులతో గవర్నమెంట్ ఫామ్ చేసినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నగారి పట్ల కొందరు మాట్లాడే విధానం చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఎందుకంటే
అధికారం వచ్చిన తర్వాత ప్రజలు ఇబ్బంది పడొద్దని చెప్పి ఇచ్చినటువంటి మాటలు, సంక్షేమ పథకాలు ప్రజలకు అందుబాటులో తీసుకొస్తూ, అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తూ పార్టీని బలంగా తీసుకుపోతున్నటువంటి ప్రయత్నంలో కొందరు పార్టీని బలహీనపరచాలని, గౌరవ ముఖ్యమంత్రిని బలహీనపరచాలని చూస్తా ఉన్నారు. ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు మాలాంటి యువకులు, శాసనసభ్యులు అన్నకు అండగా ఉన్నంత వరకు ఎవరు ఏం చేయలేరు. అట్లనే ఈరోజు అనేక మంది యువకులకి పార్టీ అవకాశం కల్పిస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అందుబాటులో ఉంటూ కాంగ్రెస్ పార్టీకి కష్టపడుతున్నటువంటి చాలా మందికి శాసనసభ్యులుగా, శాసన మండలి సభ్యులుగా, అట్లనే చైర్పర్సన్స్ గా ఎన్నో అవకాశాలు కల్పిస్తూ ఉంది పార్టీ. ఎగ్జాంపుల్, నేను కూడా ఈ వేదిక మీద ఉన్నా. నేను పార్టీకి 3 సంవత్సరాల క్రితం వచ్చినప్పటికి కూడా పార్టీకి ఉపయోగపడుతున్నా, సమాజానికి ఉపయోగపడుతుందని చెప్పి పార్టీ తరఫున ఒక యువకుడిని, ఒక బీసీ యువకుడిని ప్రోత్సహించాలనే ఆలోచనతో నాకు అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ. ఎవరైనా సరే కష్టపడితే పార్టీలు గుర్తిస్తాయి, పార్టీ పెద్దలు కూడా గుర్తిస్తారు. అంతేగాని పెద్దలు మాట్లాడిన దాని పట్ల హర్ట్ అయ్యి పెద్దలకి గౌరవం లేకుండా మాట్లాడడం కరెక్ట్ కాదు. యువకులుగా మన బాధ్యత ఏంది? పార్టీ పెద్దలు కానీ, పార్టీ అధిష్టానం కానీ, గౌరవ ముఖ్యమంత్రి కానీ వాళ్ళు ఇస్తున్నటువంటి సలహాలు, సూచనలతో అట్లానే సంక్షేమ పథకాల్ని ప్రజల్లో బలంగా తీసుకుపోతూ గ్రౌండ్ లెవెల్లో పార్టీని బలపరచాల్సినటువంటి అవసరం మనందరి మీద. అంతేగాని 2-3 సంవత్సరాల తర్వాత జరిగే ఎలక్షన్స్ గురించి ఇప్పుడే నేనే ఉన్నా అంటూ పార్టీ, గౌరవ ముఖ్యమంత్రి గారి పట్ల మర్యాద లేకుండా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఈ రోజు ఇచ్చిన స్టేట్మెంట్ రేపు ఉండకపోవచ్చు. మనం ప్రూవ్ చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కానీ, యువకులు కానీ, యువతులు కానీ పార్టీ కోసం బలంగా మీరు గ్రౌండ్ లెవెల్లో కష్టపడండి. అంతేగాని పార్టీని బలపరచాలని కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారిని బలపరచాలంటే ఇటువంటి తప్పుడు మాటలతో, తప్పుడు ఆరోపణలతో అగౌరవంగా మాట్లాడటం మేము సహించమని చెప్పి కోరుతూ, మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని క్షమాపణ కోరాలి. అట్లానే పార్టీ పెద్దలు కూడా ఇటువంటి మళ్ళీ రిపీట్ కాకుండా అందరూ కూడా క్రమశిక్షణ కమిటీ పెద్దలు ఇటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలని కోరుతూ, మనమందరం కూడా ఐక్యతగా ఉంటేనే రేపు మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావచ్చు. మనమందరం కూడా రేవంత్ అన్నకు బలంగా అండగా ఉండాలని కోరుతూ, ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలను ప్రజల్లో తీసుకుపోతూ వచ్చే రోజుల్లో పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చే విధంగా కష్టపడాలని కోరుతూ, అందరు కూడా, ఎందుకంటే రెస్పెక్ట్, డిసిప్లిన్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్ యూత్కి. సో ఇవన్నీ కూడా ఫాలో అవుతూ పెద్దలు ఇచ్చినటువంటి సలహాలని, సూచనల్ని పాటిస్తూ కష్టపడండి. అందరు కూడా మంచి రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. కానీ పెద్దల పట్ల గౌరవం లేకుండా మాట్లాడితే మీకు కానీ, మీ భవిష్యత్తు కానీ మంచిది కాదని చెప్పి కోరుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు. ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గారు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్ అందుకున్నటువంటి తరుణంలో చిన్నారెడ్డి గారు ఓకే మాట్లాడింది కంప్లైంట్ ఇప్పుడు మాట్లాడింది కంప్లైంట్ అని రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడిన దాన్ని, వారు మాట్లాడినా ఎవరు మాట్లాడినా దీనిపై పార్టీ క్రమశిక్షణ చర్య తీసుకోండి మాట్లాడాలని చెప్పడమే మా ఉద్దేశం. ఎవరెందుకు మాట్లాడలే? మితిమించిపోతారు, రోజుకొకరు మాట్లాడతారు, ఒకరు చూసి ఒకరు కాబట్టి ఇలా చెప్పాల్సి వచ్చింది. అనిరుద్ రెడ్డి కూడా మంత్రి పదవి కావాలంటున్నాడు, ఆయన కూడా ఇస్తే ఆయన మాట్లాడాడు. ఇప్పుడు మీడియా మిత్రులు మీడియాకు వచ్చి మాట్లాడకూడదు అంటే అంతర్గతంగా మాట్లాడుకోవాలి. మిత్రులందరికీ చిన్న విన్నపం.
ఒక్క విషయం బాయ్ సాబ్, నేను ఎమ్మెల్యే ఉన్నా, నా కాన్స్టిట్యున్సీకి వచ్చి ముఖ్యమంత్రి గారు ఏదో ఒక ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ చేస్తారు. నేనే కాదు, మేమందరూ ఎవరైనా. రాజ్ ఠాకూర్ ఈసారి ఎమ్మెల్యే కాదు, ఫలానా వ్యక్తి ఎమ్మెల్యే అని డిక్లేర్ చేస్తారా? ఎమ్మెల్యే ఉన్న వ్యక్తినే ప్రోత్సహిస్తారు. ఇట్స్ సిస్టమ్. ఏ పార్టీ అయినా కూడా అవును, సిట్టింగ్ ఉన్నోడే ఉంటాడు, అది చివరి 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 దశలో చూస్తారు. అది చివరి దశలో, ఎన్నికల సమయం రాలే. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు శాసనసభ్యుడిగా, వారి ప్రభుత్వంలో ఒక శాసనసభ్యుడిగా, కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా ఇంకా 2 సంవత్సరాల సమయం ఉందన్నప్పుడు ఈ శాసనసభ్యుని తీసేస్తామని చెప్తారా? చెప్పలేరు కదా. ఏ పార్టీ చెప్పలేరు, వేరే ఏ ముఖ్యమంత్రి చెప్పలేడు. ఆయన చెప్పింది అక్షరాల కరెక్ట్. రేవూరి ప్రకాష్ రెడ్డి గారు ఎమ్మెల్యే, వారే ఉంటారని చెప్పింది. చివరిలో ఎమ్మెల్యే పర్ఫార్మెన్స్ బాగాలేకపోతానో, ప్రజలు వ్యతిరేకిస్తానో, ఇంకేదో ఉంటానో, ఆ రోజు సర్వేలు ఉంటాయి, మీలాంటి వాళ్ళు రాస్తూనే ఉంటారు, చెప్తూనే ఉంటారు. వద్దనుకుంటే పక్కన పెడతారు. ఎవరు పెట్టలే, వారు కరెక్ట్ గా వారు చేసిండ్రు. మా సోదరి సుస్మితకు అభద్రత భావంతో, తొందరగా మాటలు మాట్లాడింది. రేపటి డీలిమిటేషన్ బట్టి, రిజర్వేషన్ బట్టి థ్యాంక్ యూ.